రీసెంట్గా ఒక పోప్ చనిపోయిండు, ఇంకొక పోపు కొత్తగా నియమింపబడ్డాడు. ఆమెన్. ఈ పోప్కి ఇంపార్టెన్స్ ఉందా బ్రదర్? ఎస్, వెరీ మచ్ ఇంపార్టెంట్. విలియం బ్రెన్హామ్ అనే దైవ సేవకుడు ఒక ప్రాఫెసీ ఇచ్చిండు. ది పోప్ హూ కమ్స్ ఫ్రమ్ అమెరికా, అమెరికా నుంచి వచ్చే పోప్ ఎవరైతే వస్తారో అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక వీళ్ళు కలిసి యాంటీక్రైస్ట్ను తయారు చేస్తుంటారు. ఆమెన్. ఈయన ఇచ్చిన ఇంకొక ప్రాఫెసీ ఏంటంటే ఏ ఉమెన్ ఇన్ లావెండర్ డ్రెస్. ఎవరామె? కమలా హ్యారిస్. గుర్తుందా? సో అది చెప్పేసిండు, అది జరిగిపోయింది. అండ్ దిస్ ఈస్ ది లాస్ట్ థింగ్, ఇంకా ది లాస్ట్ పోప్ ఈయనే అనమాట. అంటే ఇప్పుడు మనము ఈ రాప్చర్కు చాలా దగ్గరకు మనమందరం ఉన్నాం కాబట్టి అనేకులకు వీలైనంత వరకు అనేకులకు యేసు ప్రభుని గురించి ప్రకటించండి. ఎందుకంటే యేసు ప్రభు లేకపోతే ఇక్కడే మిగిలిపోతారు. హల్లెలూయా. మనం యేసు ప్రభుని గురించి చెప్పడానికి సిగ్గుపడకూడదు. మనము దేవుడు మనకిచ్చిన ఈ వరాన్ని మిగతా వాళ్ళకు పంచుతున్నాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దామా? కళ్ళు మూసుకోండి. ఒక చెయ్యి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీరు నాతో మాట్లాడండి. నా జీవితానికి కావాల్సినటువంటి మీ మాటలను అనుగ్రహించమని, నా మనోనేత్రాలు తెరవమని, వాక్యంలోని మీ సత్యాలను నేను గ్రహించటానికి మీరు కృపను చూపించమని, నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించటానికి కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో మీరు యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించారు అని ఎవరైనా మనం అడిగితే చాలా మంది చెప్పే మోస్ట్ కామన్ ఆన్సర్ ఏముంటుంది? పరలోకం వెళ్ళడానికి. మేము నరకం పోకుండా పరలోకానికి వెళ్ళటానికి అంటారు. చాలామంది అదే మాట అంటారు. ఓకే, పరలోకం వెళ్ళటానికి నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించవు అంటే నీవు యేసుక్రీస్తుని అంగీకరించిన రోజునే ఇంకా నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతావు. ఒకవేళ ఇక్కడ బ్రతికితే, ఇప్పుడు రక్షింపబడింది దేనికి? నువ్వు యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకున్నావు అంటే పరలోకానికి వెళ్ళటానికి అంటున్నావు. నువ్వు పరలోకానికి అప్పుడే వెళ్ళట్లేదు, నువ్వు ఇంకా ఈ భూమి మీద జీవిస్తున్నావు. అంటే కేవలం పరలోకానికి వెళ్ళటం కోసమే యేసుక్రీస్తుని అంగీకరించావు అనేది చాలామంది ఆలోచించి చాలామంది నమ్మే విషయం. కానీ దేవుడు ఎటువంటి కృప కలిగిన దేవుడు అంటే ఏ రోజు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావో ఆ రోజుననే నువ్వు ఈ భూమి మీద కూడా నువ్వు సకలమైనటువంటి దేవుని ఆశీర్వాదాలతో నీవు జీవించాలని, నీకు ఏది కొదవ లేకుండా ఉండాలనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. హల్లెలూయా. ఆమేన్. చాలామంది మనకు ఏం కంప్లైంట్ చేస్తుంటారు? ఎందుకంటే మీరు ఇలా ఉన్నారు, మాకు వాళ్ళు మోసం చేసినారంటే జీవితంలో, ఈయన వల్ల నేను ఇట్లయినాను, లేకపోతే ఆమె వల్ల నేను ఇట్లయినాను. అది లోకస్తులు చెప్పుకుంటే బాగుంటుంది. మన ఫెయిల్యూర్స్కు చాలాసార్లు కవర్ చేసుకోవడానికి ఇంకొకరి గురించి మనము కంప్లైంట్ చేస్తాం, ఇంకొకరి గురించి చెప్తాం. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డగా యూ నీడ్ నాట్ కంప్లైంట్ అబౌట్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. అయిపోయింది. దావీదు గురించి దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే డేవిడ్ రికవర్డ్ ఆల్ అని ఉంటుంది. ఏదేది పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా పొందుకున్నారట. హల్లెలూయా. సో దేవుడు అటువంటి ఫెసిలిటీ కూడా మనకు తన వాక్యంలో ఇచ్చుంటున్నాడు. ఆమేన్. సో క్రైస్తవునిగా నువ్వు ఏ రోజు కూడా ఇతరులను బ్లేమ్ చేసుకుంటూ బ్రతకాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తుని అంగీకరించిన రోజున నీ జీవితంలో ఒక ఆశీర్వాదం కార్యం చేస్తుంది. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నీవు దాన్ని గ్రహించినా గ్రహించకపోయినా ఆశీర్వాదం అయితే పనిచేస్తుంది. నువ్వు గ్రహిస్తే దాని రిజల్ట్స్ బయటికి వస్తాయి, నువ్వు గ్రహించకపోతే ఆ రిజల్ట్స్ రావు బయటికి. ఆమేన్. ఆశీర్వాదం లేదా? ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్హరెంట్. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన రోజున ది బ్లెస్సింగ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో అది ఒక భాగము. ఆమేన్. నీ శరీరంలో నరాలు ఎట్లున్నాయో, నీ శరీరంలో ఎముకలు ఎట్లున్నాయో, ఇన్ ది సేమ్ వే బ్లెస్సింగ్ కూడా అలానే నీ లోపల జీర్ణించుకొని ఉంటుంది. ఆమేన్. మన యొక్క విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాంతో
దేవుడు ఏమని ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకంటే దిస్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ ఇన్ ది బైబిల్లో ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా ఇంతకంటే పవర్ఫుల్ బ్లెస్సింగ్ ఎక్కడ ఎవరిని బ్లెస్ చేయలేదు. కాబట్టి వాట్ ఈస్ దిస్ బ్లెస్సింగ్ చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వాని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 వచనాల్లో ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి తెలుసా? ఇట్ ఈస్ ఎ 7-fold బ్లెస్సింగ్. చదవండి ఒకసారి, అందరూ చదవండి. And I will make of thee a great nation, bless thee. ఫస్ట్ థింగ్ ఏంటి? ఐ విల్ మేక్ ది ఎ గ్రేట్ నేషన్. అంటే నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను. I will bless thee. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ ది. And make thy name great. నీ పేరును గొప్ప చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. Thou shall be a blessing. నువ్వు కేవలం ఆశీర్వదింపబడిన వ్యక్తివి మాత్రమే కాదు, నీవు అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్. And I will bless them that bless thee. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. Curse him that curseth thee. నిన్ను ఎవరైనా శపిస్తే వారిని శపిస్తాను, వాళ్ళను నేను శపిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం మీద ఎంతమంది ఎన్ని శాపాలు మాట్లాడుతుండొచ్చు, వెనక నీ గురించి ఇష్టం లేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏ ప్రొవిజన్ ఇచ్చిందంటే, నిన్ను గురించి నెగటివ్గా మాట్లాడినా, నిన్ను గురించి శాపపు మాటలు ఎవరు మాట్లాడతారో వాళ్ళు ఆల్రెడీ శపించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దే ఆర్ ఆల్రెడీ జడ్జ్డ్. అయిపోయింది, వాళ్ళకి శాపం అనేది నిర్ణయింపబడింది. నిన్ను ఎవరు ఆశీర్వదిస్తున్నారో వారు ఆల్రెడీ ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ చూడండి. In thee shall all families of the earth be blessed. హల్లెలూయా, హల్లెలూయా. నీలో అన్ని కుటుంబాలు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న, ఈ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడతాయని దేవుడు అబ్రహాముతో ఈ యొక్క వాగ్దానం చేస్తుంటున్నాడు. దేర్ ఆర్ 7 things. 7 విషయాలు దేవుడు ఆయనకి ఇచ్చింటున్నాడు. ఈ యొక్క అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎవరి జీవితంలో పనిచేస్తున్నా అది ఎప్పుడు కూడా ఒక ప్రాస్పరిటీని తీసుకెళ్తుంది. ఆమేన్, ఆమేన్. బాగా గమనించండి. అబ్రహాం ఆశీర్వాదం ఏ మనిషిలో ఉండి పనిచేసినా, అంటే దిస్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదం పనిచేసినప్పుడు నీవు ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా నీవు ఎప్పుడు ప్రాస్పర్ అవుతూనే ఉంటావు. యు విల్ బీ ఏ సక్సెస్. ఆమేన్. సెకండ్ థింగ్, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా యు విల్ ఆల్వేస్ బీ అడ్వాంటేజ్డ్. అంటే నీకే లాభకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. చూడటానికి ఏదో కష్టం వచ్చినట్టుంది అనుకోవచ్చు, లేదు, నీకు లాభం చేకూర్చే విధంగానే ఈ యొక్క ఆశీర్వాదం పనిచేస్తుంటుంది. ఆమేన్. ఈ బ్లెస్సింగ్ అనే పదము, బ్లెస్సడ్, బ్లెస్సింగ్, బ్లెస్, ఈ పదాలకు బయట చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి. కానీ యాంప్లిఫైడ్ బైబిల్ ప్రకారం ఏంటంటే, ఎవరైతే ఆశీర్వదింపబడతారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. బ్లెస్సింగ్ ఏం చేస్తుందంటే ఒక మనిషిని ఎప్పుడు సంతోషంగా చేస్తుంది, వాడు ఎప్పుడు సంతోషంగా జీవిస్తాడు. సో బ్లెస్సింగ్ ఉంటే హ్యాపీగా ఉంటారు. సెకండ్ థింగ్, బ్లెస్సింగ్ నీ జీవితంలో పనిచేస్తుందంటే నువ్వు పట్టిందంతా కూడా బంగారుగానే ఉంటుంది. యు విల్ బి ఫార్చునేట్. నువ్వు ఏ పని చేసినా అది సక్సెస్గా ఉంటుంది. మూడవది, యు విల్ బి ప్రాస్పరస్. ప్రాస్పరస్ అంటే ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఇంకా అభివృద్ధి చెందింటుంది. దినాభివృద్ధి. యు విల్ బి ప్రాస్పరింగ్ మోర్ అండ్ మోర్. హల్లెలూయా. అండ్ నాలుగవది, యు విల్ బి ఎన్వియబుల్. ఇతరులు నిన్ను చూసి అసూయపడతారు కానీ వాళ్ళు ఏం చేయలేరు. హల్లెలూయా. సో ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ హ్యాపీ, ఇఫ్ యు ఆర్ ఫార్చునేట్, ఇఫ్ యు ఆర్ ప్రాస్పరింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎన్వియబుల్ టు ఎనీ పర్సన్, దెన్ ది బ్లెస్సింగ్ ఈజ్ ఆపరేటింగ్ అనేది నువ్వు గమనించాలి. నా జీవితంలో బ్లెస్సింగ్ పనిచేస్తుంది అంటే ఈ 4 విషయాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంకొకటి ఏంటంటే, బ్లెస్సింగ్ ఈజ్ అన్ ఎంపవర్మెంట్ టు సక్సెస్. ఇంకొక డెఫినేషన్, ఎంపవర్మెంట్ అంటే దేవుని యొక్క శక్తి నీ లోపల ఉండి ఆవహించడం అనే పదం విన్నారా ఎప్పుడన్నా? కొందరు ఏం చేస్తుంటారంటే దయ్యం పట్టింది అంటారు. దయ్యం పట్టిందంటే ఏమి? అంతసేపు మామూలుగా ఉంటారు, దయ్యం పట్టిన తర్వాత ఇంక ఎగురుతుంటారు.
అది ఆవహించడం. కానీ ఇక్కడ బ్లెస్సింగ్ అంటే ఏంటంటే దేవుని శక్తి నిన్ను ఆవహిస్తుంది. దిస్ ఈజ్ నాట్ యువర్ ఎబిలిటీ, అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ గాడ్స్ ఎబిలిటీ వర్కింగ్ ఇన్ యూ అండ్ డ్రైవింగ్ యూ టు సక్సెస్. నిన్ను ఆశీర్వాదం వైపు, నిన్ను ప్రాస్పర్ అయ్యే విధంగా నిన్ను నడిపిస్తుంటుంది. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడో దేవుని వల్ల, ఆ నెక్స్ట్ చాప్టర్ 13th చాప్టర్ 2nd verse ఒకసారి చదవండి. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమేమి ఉన్నాయంటే ఆయనకు? వెండి బంగారము, వెండి ఉంది, బంగారు ఉంది, పశువులు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. వెండి, అందరు చెప్పండి. వెండి, వెండి, బంగారు, బంగారు, పశువులు. పశువులు. వెండి అంటే బంగారు షాపులలో దొరుకుతుందా వెండి? ఆ బంగారు, అదే బంగారు. ఇది అర్థమైందా? వేరే బంగారు కాదు ఇది. ఓకే. అంటే ఈరోజు తులము నియర్లీ 1 lakh ఉంది. అదే బంగారు ఆయన దగ్గర ఉంది. వెండి, బంగారు, పశువులు. పశువులు బయట ఎంత రేటు ఉంటాయో మాకు తెలీదు, ఎవరైనా కావాలంటే కనుక్కోండి. అంటే దేవుడు ఈయనను గొప్పగా ఆశీర్వదించిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే ఆశీర్వాదము ఈయన కొడుకైనటువంటి ఇస్సాకు జీవితంలో కూడా మనం చూస్తాం. ఒకసారి చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూద్దాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. ఆమేన్. గెరారు అనే ప్రదేశంలో ఇస్సాకు ఉంటున్నాడు. ఇస్సాకు ఉన్నదంతా కూడా అక్కడే ఉంటున్నారు అందరు కలిసి. ఇప్పుడు అక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చినందుకు ఈయన వెళ్ళి ఆ రాజుకు చెప్పడానికి వెళ్ళాడు. ఏమని? అయ్యా, నేను ఇక్కడ ఇంకా ఉండటం లేదు, ఇక్కడ అసలు పంటలు లేవు, నీళ్లు లేవు, నా గుడ్లు చనిపోతున్నాయి, ఈ పరిస్థితి వస్తుంది, కాబట్టి నేను ఇక్కడ ఈ ప్లేస్ను వదిలిపెట్టి వెళ్తాను అని చెప్పడానికి ఆ అబీమెలెకు నొద్దకు వెళ్ళిండు. 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈయన ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు. ఎక్కడికి పోవాలనుకున్నాడు? ఐగుప్తుకి వెళ్ళిపోదాం. ఆ రోజుల్లో ఐగుప్తు అనేది ఇప్పుడు అమెరికా. ఎట్లా అమెరికా పోవాలంటే అందరూ ఇష్టపడతారు. ఆ రోజుల్లో ఈ ఐగుప్తు ప్రపంచ దేశాలందరినీ పరిపాలిస్తుండింది. సో ఈయనేమనుకున్నాడు, నేను ఐగుప్తుకి వెళ్ళిపోతే సమస్య తీరిపోతుంది, అక్కడ బాగా బ్రతకొచ్చు అనుకున్నాడు. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు ఎక్కడికి పోవద్దు, నువ్వు ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నీ ప్లాన్స్ నీకున్నాయి, బట్ నా ప్లాన్ ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు నేను చెప్పే దేశమందు నువ్వు నివసించు. 3వ వచనం. ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఈ దేశంలోనే ఉండు, ఫారినర్గా ఉండు. ఆమేన్. ఆమేన్. ఆయన ఆ లోకలైట్ కాదు. ఆయన యాక్చువల్లీ గెరారులో ఈ యొక్క ఇస్సాకు లోకల్ క్యాండిడేట్ కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు పరవాసివే, కానీ నువ్వు అట్లే ఉండు ఇక్కడ. ఆమేన్. నువ్వు ఎక్కడికి పోవద్దు, ఐగుప్తుకు పోవాల్సిన అవసరం లే, ఎక్కడికి పోవాల్సిన అవసరం లే, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. 4వ వచనం చూడండి. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. హల్లెలూయా. హల్లెలూయా. 7-fold బ్లెస్సింగ్ మీరు గుర్తు చేసుకుంటే లాస్ట్ మాట ఇదే ఉంటుంది. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఆమేన్. దేవుని ప్లాన్ ఏంటంటే నువ్వు పరవాసిగానే ఇక్కడికి వచ్చి ఉంటావు, కానీ నువ్వేం చేస్తావు? నువ్వు విస్తరిస్తావు. నీ యొక్క కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఉన్నట్లు ఉండదు, చాలా మల్టిప్లై అయిపోతుంది. ఈ చుట్టుపక్కల ఉండే దేశాలన్నీ నేను నీకు ఇయ్యబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మనం చాలాసార్లు మనం అనుకుంటాం ఇది ఇంతేలే అనుకుంటాం. దేవుని ప్లాన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. 5వ వచనం చూడండి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు ఆశీర్వదిస్తాను? ఇంగ్లీష్లో బికాజ్ అంటున్నాడు. బికాజ్ ఏబ్రహాం ఒబెయిడ్ మై వాయిస్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇస్సాకును ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విన్నాడు, నేనేం చెప్తే అది చేసిండు, నా కట్టడలను అన్నిటినీ కూడా ఆయన ఫాలో అయిండు, కాబట్టి
ఆయనను బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. 6వ వచనం. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఒక ప్రశ్న, ఒకవేళ ఇంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నేను అన్నీ చేస్తానని చెప్పిన తర్వాత ఒకవేళ ఇస్సాకు గెరార్లో లేకుండా, లేదు నేను ఐగుప్తులోనే పోతాను, నేను ఐగుప్తులో పోయి నేను గొప్పగా ఆశీర్వదింపబడతాను, దేవుడు నన్ను ఆశీర్వదించిండు, మా నాయన ఆశీర్వాదం కూడా పనిచేస్తుంది అని అనుకొని వెళ్తే పని జరుగుతుందా? గట్టిగా చెప్పాలా? జరగదు. ఎందుకంటే దేవుని టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఈ ఆశీర్వాదం పనిచేస్తుంది. దేవుని కండిషన్ ఏంటి? నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి పోవద్దు, ఐగుప్తుకు పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నువ్వు ఇక్కడే ఉండు. ఆయన అక్కడే ఉన్నాడు. అంటే నువ్వు ఆశీర్వదింపబడాలంటే నువ్వు కొన్ని లోబడుతూనే ఉండాలి. దేవుని మాటను విన్న తర్వాత దానికి నువ్వు విధేయత చూపించాలి. ఒకవేళ అబ్రహాం ఒక్కడు విధేయత చూపించండంటే సరిపోదు. అబ్రహాం విధేయత చూపించినందుకు నీ మీద ఆశీర్వాదం పనిచేయడానికి వీలవుతుంది తప్ప నీవు దేవుని మాట వినకుండా ఉంటే ఆశీర్వాదము పని చేయదు. ఆమేన్. అందుకే చూడండి, ఇస్సాకు ఏం చేసిండంట? హీ డ్వెల్ట్ ఇన్ గెరార్. ఇస్సాకు గెరారులో నివసించెను. అప్పుడు ఏమైంది చూడండి, నెక్స్ట్ 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆమేన్. ఆమేన్. అందరికీ పంటలు పండటం లేదు, అందుకే అందరూ వలస వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ కాదు, మేము వేరే చోట పోయి పని చేసుకుంటున్నాం. ఈరోజు నా మాటలు వింటున్న వాళ్ళు కూడా వలస వెళ్తుండొచ్చు, డబ్బులు కష్టమై వేరే దూర ప్రదేశాలకు వెళ్ళి పని చేసుకోవాలనుకుంటుండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఇస్సాకుకు ఎక్కడైతే ఈ యొక్క కరువు ఉన్నదో అదే ప్రదేశంలో ఇస్సాకు విశ్వాసంతో విత్తనం నాటిండు. ఆమేన్. ఆమేన్. ఒకవేళ ఇస్సాకు విత్తనం కూడా నాటలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? పంట వస్తుందా? రాదు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు తోడై ఉంటాను అన్నాడు, నన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు, కాబట్టి ఆటోమేటిక్గా ఆశీర్వాదం వస్తుంది. నేను ఊరికే ఇంట్లో ఉంటాను అంటే సీడ్ టైం అండ్ హార్వెస్ట్ అని బైబిల్లో ఉంది. సీడ్ టైం అండ్ హార్వెస్ట్ టైం కాదు, హార్వెస్ట్. సీడ్ టైం అండ్ హార్వెస్ట్. నువ్వు విత్తనం వేసేదానికి సమయం ఉంటుంది, హార్వెస్ట్కు టైం లేదు, అది ఎప్పుడైనా రావచ్చు. హల్లెలూయా. సీడ్ టైం అండ్ హార్వెస్ట్. కానీ ఆ సీడ్ టైంను మిస్ కాకూడదు. కొన్నిసార్లు దేవుని వాక్యం విన్న తర్వాత, ఒక మంచి వాక్యం విన్న తర్వాత పలానా బ్రదర్కి నేను కానుక వేయాలా అనిపిస్తుంది. దట్ ఈస్ సీడ్ టైం. నీకు లోపల అనిపిస్తే దట్ ఈస్ సీడ్ టైం. ఆమేన్. నీ హార్వెస్ట్ నీకు వస్తుంది మళ్ళీ. అర్థమవుతుందా? హార్వెస్ట్ టైం లేదు. మీరు కావాలంటే బైబిల్లో చదవండి. ఇస్సాకు ఏం చేసిండు? దేవుడు చెప్పిండే నాకు, హీ వెయిటెడ్ ఫర్ సమ్ టైం. వర్షం పడలేదు, ఏమీ లేదు, కానీ ఒక టైం ఉంది, సీడ్ టైం అని. ఆ సీడ్ టైంలో ఏం చేసిండు? ఈయన విత్తనం వేసి తర్వాత అదే సంవత్సరంలో 100 ఫలాన్ని ఆయన పొందిండు. హల్లెలూయా. తర్వాత యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. యెహోవా ఆయనను ఆశీర్వదించిండు కాబట్టి ఆయన గొప్పవాడాయను. హల్లెలూయా. దేవుడు యోసేపుకు తోడైండను గనుక అతడు వర్ధిల్లుతూ వచ్చెను. నీ సక్సెస్ అనేది నీ శక్తిని బట్టి, నీ టాలెంట్ను బట్టి కాదు. గుర్తుపెట్టుకోండి, నీ సక్సెస్ దేన్ని బట్టి ఉందంటే దేవుని బట్టి ఉంది. దేవుడు నీకు తోడై ఉన్నాడా లేదా? దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు సక్సెస్ఫుల్, నువ్వు ప్రాస్పరస్. నీ దగ్గర రూపాయి ఉండకపోవచ్చు ఈరోజు, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? ఆ రోజు యోసేపుతో మాట్లాడినప్పుడు కూడా, యోసేపు గురించి మాట్లాడినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయన స్లేవ్. యాక్చువల్లీ స్లేవ్ అంటే బానిస, రూపాయి ఉండదు జోబిలో, కానీ దేవుడు ఆయన గురించి ఏమంటాడు? అండ్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అండ్ హీ వాజ్ ఎ ప్రాస్పరస్ అండ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. బైబిల్ ఆయన గురించి డిఫైన్ చేస్తుంది ఏంటి? హీఈస్ అ సక్సెస్ఫుల్ మ్యాన్, హీఈస్ అ ప్రాస్పరస్ మ్యాన్. ఎందుకు? ది లార్డ్ వాజ్ విత్ జోసెఫ్. హల్లెలూయా. ఇక్కడ కూడా అది అంటున్నాడు, యెహోవా అతన్ని ఆశీర్వదించెను. నువ్వు ఈరోజు ఏ పనిలో, నువ్వు దేంట్లో డబ్బులు పెడుతున్నావో, నువ్వు దేంట్లో నీ సమయం కేటాయిస్తున్నావో, నువ్వు దేనికి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావో, దేవుడు మాత్రం ఆ యొక్క ఆశీర్వాదం ఆయన నుంచి వస్తే అది 100 ఫలితం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం అంటే నువ్వు గొప్పవాడివి అవుతావు. హల్లెలూయా. నువ్వు గొప్పవాడివి. కష్టార్జితము, స్వయం కృషి, ఇవన్నీ లోకంలో ఉండే మాటలే. బాగా హార్డ్ వర్క్ చేస్తే బాగా అవుతారు అనే మాటలు ఉంటాయి. హార్డ్ వర్క్ చేయొద్దు అని నేను అనడం లేదు. దిస్ ఈజ్ ఎ వెరీ స్మార్ట్ వర్క్.
దేవుడు నీకు తోడై ఉన్నాడా లేదా? దట్ ఈస్ ది సీక్రెట్ ఫర్ యువర్ సక్సెస్. హల్లెలూయా. హల్లెలూయా. 13వ వచనం చూడండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఆమేన్. ఇంగ్లీష్లో చదవండి ఇదే మాట. And the man waxed great. ది మ్యాన్ waxed great. గొప్పవాడైండు, పెద్దగైండు. And went forward. వెంట్ ఫార్వర్డ్ అంటే పెరిగిండు, ముందుకు పోయిండు. And grew until. మళ్ళీ గ్రూ అంట, అంటే మళ్ళీ పైకి ఎక్కిండు. అంటే చూడండి గ్రాఫ్. ది మ్యాన్ గ్రూ, వెంట్ ఫార్వర్డ్, దెన్ మళ్ళీ హీ గ్రూ ఫార్వర్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హీ బికేమ్ వెరీ గ్రేట్. బైబిల్ ఏమంటుందంటే ఆ మనిషి అంట ఎదుగుతున్నాడు. అప్వర్డ్స్ దెన్ ఫార్వర్డ్స్, అప్వర్డ్స్ ఫార్వర్డ్స్ టిల్ హీ బికేమ్ గ్రేట్. గ్రేటా? Until he became వెరీ గ్రేట్. అందరు చెప్పండి. Very great. గ్రేట్ ఉంటది, వెరీ గ్రేట్ ఉంటది. రిచ్ ఉంటది, వెరీ రిచ్ ఉంటది. హల్లెలూయా. Hallelujah. గుడ్ ఉంటది, వెరీ గుడ్ ఉంటుంది. టీచర్స్ గుడ్, వెరీ గుడ్ ఎందుకు వేస్తారు? వెరీ అంటే ఒక డిఫరెన్స్ ఉంది అక్కడ. దేవుడు చేసే పని ఎట్లా ఉంటుందంటే నీ జీవితంలో దేవుడు నీకు తోడుగున్నాడు, దేవుడు నీ మీద దేవుని ఆశీర్వాదం పనిచేస్తుందంటే యూ విల్ ఆల్వేస్ బీ గ్రోయింగ్, యూ విల్ ఆల్వేస్ బీ మూవింగ్ ఫార్వర్డ్. సో యువర్ గ్రాఫ్ విల్ బీ అప్వర్డ్స్ ఫార్వర్డ్స్. ఆగిందంటే అక్కడ గ్రో అవుతుంటావు, మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇట్స్ స్టెప్ వైజ్ గ్రోత్ వెళ్తూనే ఉంటుంది. ఆమేన్. 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఆమేన్. బ్లెస్సింగ్ డెఫినిషన్ లో లాస్ట్ థింగ్ ఇస్ ఎన్వియబుల్. ఇతరులు నిన్ను చూసి అసూయపడతారు. ఇక్కడ జరుగుతుంది అదే. ఫిలిస్తీయులు ఇస్సాకును చూసి అసూయపడుతున్నాడు. ఈయనకు గొడ్లు ఉన్నాయి, వాళ్ళ గొడ్లేమో నీళ్లు లేక చచ్చిపోతున్నాయి. ఈయనకేమైందంట? గొర్రెలు ఆస్తుందంట, గొడ్లు ఆస్తుందంట. దాసులు కూడా గొప్ప సమూహాలు. ఆమేన్. కరువుతో జనాలు చచ్చిపోతున్నారు ఒక పక్క, వీళ్ళు మాత్రం ఆ కరువులో ప్రాస్పర్ అవుతున్నారు. ది డిఫరెన్స్ చూడండి. నీ దేవుని దగ్గర ఏంటంటే బయట సర్కమ్స్టాన్సెస్తో సంబంధం లేదు, బయట ఎకానమీతో సంబంధం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు గొప్పవాడివైతావు. హల్లెలూయా. 15వ వచనం చూడండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించిన బావులలో నీళ్లు ఉండినాయి అప్పుడు, కానీ తర్వాత ఏమైంది? నీళ్లు లేనందుకు వాళ్ళు పూడ్చేశారు. ఆమేన్. 16వ వచనం చూడండి. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు కనుక మా యొద్ద ఉండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఆ రాజుకు ఇప్పుడు భయం అవుతుంది. ఇతను ఇక్కడే ఉన్నాడంటే నెక్స్ట్ ఈ దేశానికి ఈయనే రాజు అయిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు డబ్బు ఉంటే, ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే రాజులు. ది రిచ్ రూలెత్ ఓవర్ ది పూర్. సామెతల గ్రంథంలో ఉంటుంది, ది రిచ్ రూలెత్ ఓవర్ ది పూర్ అండ్ ది బారోవర్ ఈజ్ అ సర్వెంట్ టు ది లెండర్. నువ్వు అప్పు తీసుకున్నావా, నీకు అప్పిచ్చినోడికి నువ్వు సర్వెంట్. సో ది రిచ్ రూలెత్ ఓవర్ ది పూర్. ఇప్పుడు ఈయనేమవుతుంది? అబీమెలెకు కంటే కూడా ఇస్సాకు చాలా రిచ్ అయిపోయాడు. హీ బికేమ్ వెరీ గ్రేట్. ఆమేన్. ఆమేన్. వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇప్పుడు 18వ వచనం చూద్దాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. అబీమెలెకు ఎప్పుడైతే అయ్యా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి గెరారులోని ఒక లోయ ఉంటుంది, ఆ లోయలో పోయి ఉన్నాడు. అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయినారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళకి నీళ్లు కావాలా. నీళ్లు కావాలంటే అక్కడ నీళ్లు లేవు, కరువు నడుస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఒక బావి, పాతగా అంతా మూసేసిన బావిని ఇప్పుడు తవ్వడం మొదలుపెట్టినారు. తవ్వుతూనే ఏం జరిగింది? 19వ వచనం చూడండి. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు తవ్వితే బావిలో నీళ్లు వచ్చేస్తున్నాయి. 20వ వచనం. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అను పేరు పెట్టెను. 21వ వచనం. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు
దాని కొరకును జగడమాడిరి కనుక దానికి షిత్నా అను పేరు పెట్టెను. ఆమేన్. ఒక బావి తవ్వినారు, నీళ్ళు వచ్చాయి, గొడవ అయిపోయింది. వాళ్ళు వచ్చి మా ప్రదేశంలో ఈ నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఈ నీళ్ళు మావే అన్నారు. సరే, వాళ్ళని పక్క పెట్టేసి ఇంకొక బావి తవ్వినారు, ఇంకొక బావిలో కూడా నీళ్ళు వచ్చేసాయి. అంటే వీళ్ళు మూయబడిన బావులను త్రవ్వినప్పుడంతా నీళ్ళు వస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇంకా ఏమి కాదనుకున్న దాన్ని నువ్వు పోయి పని చేస్తే సక్సెస్ అవుతుంది. ఆమేన్. ఆమేన్. దట్ ఈస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. 22nd వర్స్ చూడండి. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. మరి ఒక బావి తవ్వించాను. ఇప్పుడు మూడో బావి. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదుమనుకొని దానికి రహేబోతు అను పేరు పెట్టెను. ఆమేన్. అంటే ఇప్పుడు జగడం జరగలేదు కాబట్టి నీళ్ళు ఉన్నట్ట లేనట్ట? నీళ్ళున్నాయి, నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు 2 బావులు తీసేసుకున్నారు వాళ్ళు. ఇంకా ఈ ఒక్క బావి వీళ్ళు తీసుకున్నారు, నీళ్లు దండిగా ఉన్నాయి. సో ఎవరు చేసినా అది అపజయంలో నడుస్తున్న ఏ పనినైనా నీవు చేపడితే అది సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. బికాజ్ యు ఆర్ ఎ సక్సెస్. ఇదే ఆశీర్వాదం చేసే పని. దేవుని యెహోవా ఆశీర్వాదము ఇలాంటి పనులే ఆయన చేసేది. ఆమేన్. 24వ వచనం చూడండి. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదవండి ఇదే మాట. And the Lord appeared unto him the same night and said, I am the God of Abraham thy father. I am the God of Abraham thy నీ తండ్రి అయిన అబ్రహాముకు నేను దేవుణ్ణి. నేను నీకు దేవుణ్ణి అని చెప్పడంలా ఇంకా ఆ కనెక్షన్ రాలేదు. నేను అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అబ్రహామును బట్టి, నిన్ను బట్టి నేను ఆశీర్వదించడంలా, అబ్రహామును బట్టి ఆశీర్వదిస్తున్నా. ఎందుకు? అబ్రహాము నాకు విధేయత చూపించి నా కట్టడలన్నీ కూడా ఆయన ఫాలో అయ్యిండు. అందుకోసం నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇక్కడ అదే అంటున్నాడు, ఐ యామ్ ది గాడ్ ఆఫ్ అబ్రహాం యువర్ ఫాదర్. నీ తండ్రి అయిన అబ్రహాముకు నేను దేవుడను. Fear not, for I am with thee, and will bless thee, and multiply thy seed for my servant Abraham's sake. అబ్రహాము కోసము నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము కోసము దేవుడు ఇస్సాకును ఆశీర్వదించుండు. ఆమేన్. గమనించండి, అబ్రహాము కోసము ఇస్సాకును ఆశీర్వదించుండు. ఈ పదాలు రిపీట్ చేస్తున్నాను దేనికంటే దీంట్లో చాలా అర్థం ఉంది. ఇస్సాకును బట్టి ఇస్సాకును ఆశీర్వదించలేదు, అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదించుండు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఆశీర్వాదం నీ జీవితంలో పనిచేస్తుందో ఇట్ విల్ మేక్ యూ అన్ ఎక్సలెంట్ పర్సన్. అంటే నీకు ఆ యొక్క పనితో సంబంధం లేకపోయినా నువ్వు ఇన్వాల్వ్ అయితే అది సక్సెస్ అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి పనే ఒకటి జరిగింది. ఆదికాండం 14వ అధ్యాయం చూడండి, 14 నుంచి 16 వచనాలు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది 318 మంది మనిషిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాజులు వచ్చేసి ఆయన తమ్ముడైన లోతును ఎత్తుకుపోయినారు. ఆ ఇన్ఫర్మేషన్ ఈయనకు వచ్చేసింది. ఈయన ఏం చేసిండు? కేవలం 318 మెంబర్స్ ఆయన ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ను వాళ్ళని అప్పుడప్పుడు ఆయన ఏం చేసిండు? వాళ్ళకి యుద్ధానికి సంబంధించినవన్నీ వేసి పదంప మనము చేద్దామని హీ కాంకర్డ్ దోస్ కింగ్స్. వాళ్ళని పరిగెత్తించిండు. ఏ రాజులైతే వచ్చారో వాళ్ళను పరిగెత్తించిండు. 15వ వచనం చూడండి. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టనున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం చేస్తున్న పని ఏంటంటే ఏదైతే ఆయన తమ్ముని కుటుంబాలు, వాళ్ళ పిల్లల కుటుంబాలు, స్త్రీలు అందరిని ఎత్తుకపోయినారో, ఆస్తులను ఎత్తుకపోయినారో వాటన్నింటిని కూడా అబ్రహాము తిరిగి వెనక్కి తెస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. When the blessing is working in you, you will be a blessing to others. ఆమేన్. వాళ్ళు పోగొట్టుకున్నవి నీ ద్వారా దేవుడు
తిరిగి ఇప్పిస్తాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇంకొకరు బ్లెస్ కావాలంటే దేవుడు ఫస్ట్ నిన్ను ఎత్తుకుతాడు. నేను పలానా వ్యక్తి నేను బ్లెస్ చేయాలనుకుంటున్నాను. ఈ సునీల్ ఎక్కడున్నాడు? సునీల్తో వాళ్ళు కనెక్టెడ్ కదా, ఈ సునీల్ ద్వారా నేను వాళ్ళను బ్లెస్ చేస్తాను. అర్థమవుతుందా? గాడ్ విల్ లుక్ ఫర్ పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ విత్ యూ. లోతును బయటికి తీసుకురావాలి. లోతు కష్టపడుతున్నాడు, లోతును బందీగా తీసుకుపోయినారు. లోతును బయటికి తీసుకురావాలంటే ఏబ్రహాం ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఆమేన్. ఆమేన్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆశీర్వాదం పనిచేస్తున్నప్పుడు దేవుని యొక్క ఫేవర్, డివైన్ ఫేవర్ ఆ వ్యక్తుల మీద ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. డివైన్ ఫేవర్కు లాస్ తెలీదు, రూల్స్ తెలీదు. అర్థమవుతుందా? డివైన్ ఫేవర్, దేవుని యొక్క అనుగ్రహము అనేది నీ మీద పనిచేస్తే ఆ యొక్క అనుగ్రహానికి రూల్స్ ఉండవు, నియమాలు నిబంధనలు ఉండవు. ఆయన ఎవరిని ఇష్టపడతాడో అంతే, ఇంకంతే. అంటే రాజు మెచ్చినది రంభ అనే పదం ఉంటుంది, విన్నారా? అంటే రాజు ఎవరిని ఓకే అంటే ఇంక వాళ్ళే ఫైనల్. దేవుడు కూడా అదే చేసేది ఇక్కడ. దేవుడు ఓకే అంటే అంతే, అయిపోయింది. హల్లెలూయా. సో అటువంటి ఒక ఇన్సిడెంట్ మనము అబ్రహాం జీవితంలో చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు చూద్దాం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను. కనుక గెరారు రాజైన అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. అబ్రహాం అబద్ధం ఆడిండా, ఆడలేదా? అన్నాడు. భార్యను పట్టుకొని సిస్టర్ అన్నాడు. సిస్టర్ అంటే ఇంకెవరు ఈయనను ఏం చేయరు, ఈయన సేఫ్ ఉంటాడు అనుకొని. ఇంకొకటి ఏంటంటే ఆమె వయసు చూడండి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఈ 12వ అధ్యాయంలోనే ఒకసారి ఇట్లాంటి సేమ్ సిమిలర్ స్టోరీ జరుగుతుంది. ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోతాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వయసు 75 సంవత్సరాలు, సారా వయసు 65 సంవత్సరాలు, 10 years గ్యాప్ ఉంది. ఈ 65 సంవత్సరాల ఆమె ఆ రాజుకు చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో బ్లెస్సింగ్ పనిచేసినప్పుడు ఏం ఇట్లా ఉండే మనిషి అనుకుంటారు జనాలు. హల్లెలూయా. హల్లెలూయా. యు విల్ బి వెరీ స్మార్ట్. ఆమేన్. ఆమేన్. అంటే బ్యూటీషియన్ దగ్గరికి పోవాల్సిన అవసరంలా, ఫేషియల్ గీషియల్ కాదు మనకి ఇక్కడ. దేవుని ఆశీర్వాదం నీ మీద పనిచేస్తుందా లేదా? అట్ ది ఏజ్ ఆఫ్ 65 మన అవ్వ అయినటువంటి సారమ్మ ఎంత బ్యూటిఫుల్ అంటే, ఈ యొక్క రాజులు ఇష్టపడాలంటే ఏదైనా బ్యూటీ కంటెస్ట్ పెట్టి మిస్ వరల్డ్నో మిస్ యూనివర్స్నో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఈ సారమ్మ విషయం చూడండి, గమనించండి. రాజులు ఆమెను ఇష్టపడేంత బ్యూటీ అక్కడ పనిచేస్తుంది. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము నిన్ను బ్యూటిఫుల్గా, నిన్ను హ్యాండ్సమ్గా తయారు చేస్తుంది. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. అంటే యు ఆర్ హ్యాండ్సమ్ పర్సన్. ఆర్ యు బ్లెస్డ్? I am handsome. యు ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. హల్లెలూయా. అమ్మాయిలు అయితే బ్యూటిఫుల్, అబ్బాయిలు అయితే handsome. ఆమేన్. ఆమేన్. ఈవెన్ అట్ ది ఏజ్ ఆఫ్ 65 ఎ కింగ్ వాస్ లుకింగ్ ఫర్ హర్ కదా. ఇక్కడ చూడండి, ఈ 65 కాదు, ఇది ఇంకా 20వ అధ్యాయానికి వచ్చాం. ఆమె నా చెల్లెలని. ఇప్పుడు గెరార్ రాజు అబీమెలెక్, ఈ ఇస్సాకు ఏ రాజు దగ్గరికి పోయిండో అదే రాజు. రాత్రి దేవుడు వచ్చి ఈయనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను నిరపరాధిని తండ్రి, ఈమె నాకు అన్న అని చెప్పింది, ఆయన చెల్లెలని చెప్పినారు. మధ్యలో నేను వీళ్ళ అన్న చెల్లెలు కాబట్టి నేను ఆమెను తీసుకొచ్చిన, నేను ఆమెను ముట్టుకోను కూడా లేదు ప్రభా అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. వాళ్ళిద్దరు అబద్ధం అన్నారా లేదా? భార్య భర్తలు ఇద్దరు అబద్ధం అన్నారు. సెకండ్ టైం అబద్ధం అన్నారు. ఫస్ట్ టైం అబద్ధం అన్నారు ఎప్పుడు? ఐగుప్తు రాజు తీసుకుపోయినప్పుడు. మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు, నా అన్న నా చెల్లెలు అని చెప్పుకున్నారు. ఇక్కడ ఏమవుతుంది చూడండి, గమనించండి. 5వ వచనం మళ్ళీ చదవండి. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తున్నాను. 6వ వచనం.
అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేస్తివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఆమెను ముట్టనీయలేదు. ఎవరు ముట్టనీయలేదు? దేవుడే ముట్టనీయలేదు. 7వ వచనం చూడండి. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. అవుదాం, అతడు ప్రవక్త. ఏమనుకుంటాం? ప్రవక్త అయ్యండి ఇన్ని అబద్ధాలు ఆడతాడు ఎవడన్నా? ప్రవక్త అయ్యండి భార్యను చెల్లి అంటాడా ఎవరైనా? ఈయనేం ప్రవక్త అనుకుంటారు. మన క్రైస్తవులలో ఉండే మొట్టమొదట మనం మాట్లాడే మాట ఇదే అనమాట. ఎవరన్నా చూస్తాం, ఈయన వాక్యం చెప్తుండా, ఈయన గురించి మాకు తెలీదా, ఈయన అట్లాంటోడు, ఈయన ఇట్లాంటోడు. ఫేవర్ పని చేస్తున్నప్పుడు ఇవన్నీ పనిచేయవు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఈయన ఒక ప్రవక్త, ఈయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఈయన దృష్టిలో ఏమవుతుంది? మన అభిమేలక్ దృష్టిలో ఏమవుతుంది? ఈయన ఒక అబద్ధికుడు కదా, ఆమె అబద్ధికురాలే. అర్థమవుతుందా? ఇద్దరు అబద్ధికులు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు ప్రవక్త. హల్లెలూయా. ఎవరి మాట ఫైనల్? ఆయన అబద్ధి కూడా ప్రవక్తనా? ప్రవక్త. ఆయన ప్రవక్తే. ఎందుకు? దేవుడు డిసైడ్ చేసేసింది, ఇంకా ఈయన ప్రవక్త, ఈయన ప్రార్థన చేస్తే నువ్వు బాగవుతుంది, నువ్వు బ్రతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు. అల్టిమేటం, డెత్ సెంటెన్స్ లాగా ఉంది. ఇక్కడ లీగాలిటీ లేదు. ఇప్పుడు అబద్ధం ఆడిండు కదా, ఈయన శిక్షించాలా ప్రభా నువ్వు అన్నాడా? అనడానికి ఛాన్స్ లేదు. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే చచ్చిపోతావు. హల్లెలూయా. ఇది ఫేవర్. వీళ్ళు అబద్ధం ఆడిన దేవుడు ఏమంటున్నాడు? ఈయన ప్రవక్త, ఈయన నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు బ్రతుకుతావు. తర్వాత నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. హల్లెలూయా. ఎంత న్యాయం బ్రదర్ అనుకుంటారు కొందరు. చాలా సెల్ఫ్ రైచియస్ పీపుల్, చాలా నీతిగా మాట్లాడే వాళ్ళు. దేవుడు ఎంత అన్యాయం చేస్తున్నాడు, ఈ అబద్ధాలు ఆడిన వాళ్ళను ప్రవక్త అంటాడు. ఆ దేవుడు డిసైడ్ చేసింది ఫైనల్. హల్లెలూయా. 17వ వచనం చూడండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఆమేన్. అంతవరకు వాళ్ళు ఎవరు ప్రెగ్నెంట్ కాలేదంట వాళ్ళ ఇళ్లలో. చూడండి 18వ వచనం. ఏలయనగా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. ప్రతి గర్భాన్ని మూసేసిండంట దేవుడు. హల్లెలూయా. నిన్ను ఎవరైనా నీకు ఇబ్బంది కలిగించాలని చూస్తే, నీ మీద బ్లెస్సింగ్ పనిచేస్తుంటే, వాళ్ళ ఇళ్లలో ఉన్నంత శని ఇంకా ఏ ఇంట్లో ఉండదు. అర్థమవుతుందా? నిన్ను ఇబ్బంది పెట్టాలా, నీకు కష్టం పెట్టాలా అని ఆలోచిస్తున్న వాళ్ళు, నిన్ను అప్రెస్ చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళ ఇళ్లలో అసలు ఇంకా ఎప్పుడు ఎడతెరిపి లేని శాపాలు నడుస్తుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ ది ఫేవర్ ఆఫ్ గాడ్. అంటే నీ వీక్నెస్, అబద్ధం ఆడేసినావు, అబద్ధం ఆడినావు, ప్రభా నేను తప్పు చేసినాను అని కూడా వాళ్ళు అడగలేదు, అయినప్పటికీ ఇట్ వాస్ కవర్డ్. హల్లెలూయా. ఇట్లనే సారాకు దేవుడు ఏం చెప్తాడు? 90 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు, నెక్స్ట్ ఇయర్ ఈ టైంలో, ఇది 18వ అధ్యాయంలో ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నేను వచ్చినప్పుడు ఒక కొడుకు పుడతాడు. సారాకు అప్పటికే పీరియడ్స్ ఆగిపోయినాయి, మెనోపాస్, పిల్లలు పుట్టరు, లోక ప్రకారంగా పిల్లలు పుట్టరు. మెనోపాస్ వచ్చిన ఆమెకు పిల్లడు ఎట్లా పుడతాడు? ఈమె నవ్వుకుంది. ఏమని? నాకెక్కడ పిల్లలు పుడతారు నవ్వితే. దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నీ భార్య ఏంది కర్టన్ వెనకండి నవ్వుతుంది. అబ్రహాంకు తెలియదు కర్టన్ వెనక ఆమె నవ్విందా ఏడ్చిందో తెలీదు. ఓయ్ సారా ఇట్రా అంటే ఏమంటే నేను నవ్వినావంట. నేను నవ్వలేదండి. లేదు నువ్వు నవ్వినావు. దేవుడు ఏమంటాడు? నువ్వు నవ్వినావు అంతే, నువ్వు నవ్వినావు కాబట్టి ఇప్పుడే నేను శిక్షిస్తా, ఇప్పుడే ఆకాశం నుంచి అగ్ని, నేను పిల్లనియాలనుకున్నా కానీ ఇప్పుడు నేను విత్డ్రా చేస్తా అన్నాడా? లేదు. దేవుడు ఆశీర్వదిస్తాను, నెక్స్ట్ ఇయర్ నీ కొడుకు పుడతాడు అంటే ఆమె నవ్వింది. నవ్వడమే కాకుండా నేను నవ్వలేదని అబద్ధం చెప్పింది. అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాడు. బై నెక్స్ట్ ఇయర్ ఆమెకు కొడుకు పుట్టిండు. హల్లెలూయా. దిస్ ఈస్ ది ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని ఆశీర్వాదం నీ మీద పనిచేస్తున్నప్పుడు నీకున్న ఆ వీక్నెసెస్ అన్నిటిని కూడా దేవుడు ఇగ్నోర్ చేస్తాడు. హల్లెలూయా.
దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, ప్రభా నా యొక్క బలహీనతలలో కూడా నువ్వు నన్ను ఇంతగా ఆశీర్వదించినావు తండ్రి, నువ్వెంత మంచి దేవుడివి అని నువ్వు నమ్మకంగా తయారవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. లీగల్గా ఆలోచిస్తే నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు వస్తుంది. లోకంలో అందరూ అదే చెప్తారు, ఏ మతంలో అయినా డూ గుడ్ అండ్ యూ విల్ గెట్ గుడ్ అంటారు. కానీ మన దేవుడు ఎటువంటి వాడంటే, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ బ్యాడ్ థింగ్స్, నీ అబద్ధాలు, నీ మోసాలు, నీకున్న అన్నీ ఏమున్నప్పటికీ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత నువ్వే నా మంచితనాన్ని తెలుసుకొని నాకు నమ్మకంగా జీవిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 13:11-16 చూద్దాం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. యేసు ప్రభు సినగోగ్కి వెళ్ళిండు, అది విశ్రాంతి దినము, బోధించడానికి వెళ్ళిండు. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. హల్లెలూయా. హల్లెలూయా. 18 ఏళ్ల నుంచి ఒక సమస్య ఉంది, అది తీరలేదు. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు, ఎప్పుడు ఆ యొక్క సమాజ మందిరంకి వెళ్తున్నాడు. ఈమె రాలేదేమో, వాళ్ళిద్దరికీ కోయిన్సిడెంట్ ఎక్కడ టైం కుదరలేదు. కానీ ఈరోజు ఆమెను చూస్తూనే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు రా అని చెప్పి ఆమెను స్వస్థత పరిచిండు. స్వస్థత పరిచిన వెంటనే ఆమె ఏం చేస్తుంది? చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. రోగము దేవుని మహిమపరచదు, స్వస్థత దేవుని మహిమ పరుస్తుంది. అంటే నువ్వు రోగంలో ఉంటే అది దేవునికి మహిమ కాదు, నువ్వు స్వస్థపడితే అదే దేవునికి మహిమ. హల్లెలూయా. కొందరు అంటుంటారు బుద్ధి తక్కువ, ఏమంటారంటే రోగం అంటే దేవుడే పెట్టి ఉండలే, దేవుని మహిమ కోసమే. దేవుని మహిమ కోసం అయితే మందులు కూడా వాడకూడదు వాళ్ళు, కానీ అన్నీ వాడుతుంటారు. అది అబద్ధము, అది మోసము, దాంట్లో బ్రతకూడదు. ఇక్కడ ఏమైంది? ఆమె చక్కగా నిలబడింది, దేవుణ్ణి మహిమపరుస్తుంది. 14వ వచనం. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నాడు ఇక్కడ? అబ్రహాము కుమార్తె. నువ్వు అబ్రహాము కుమార్తె కాబట్టి ఈమె ఈ విశ్రాంతి దినాలు ఇటువంటివి ఏం లేవు. అబ్రహాము కుమార్తె, అబ్రహాము సంతానం అయితే ఇమ్మీడియట్గా నీ శాంక్షన్ అయిపోతుంటాయి దేవుని నుంచి. హల్లెలూయా. హల్లెలూయా. బాగా గమనించండి, అబ్రహాము యొక్క ఆశీర్వాదం పనిచేస్తుందంటే దానికి నియమ నిబంధనలు లేవు, ఉండవు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ యొక్క అధికారి ఆ మాటలు మాట్లాడిండో, ఏమని, మీరు మళ్ళా ఇంకో రోజు రండి అంటే యేసు ప్రభుకు కోపం వచ్చింది. ఆమె మాట్లాడలేదు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఆమె తరపున. 18 ఏళ్ళ నుంచి ఈమె అబ్రహాము కుమార్తె, ఈమె సఫర్ అవుతుంటే నువ్వు ఈమె గురించి ఇట్లా మాట్లాడతావా? హల్లెలూయా. నీకు ఎద్దులు బాగాలేకపోతే వాటిని చూడవా, లేకపోతే ఇంకేదైనా చూడవా? ఈమెను గురించి అంటే యేసు ప్రభు నీ తరపున హీ విల్ బి టాకింగ్ టు పీపుల్. ఆమేన్. నీ గురించి నెగటివ్ కామెంట్స్ ఉండొచ్చు, నీ గురించి తక్కువగా జనాలు మాట్లాడొచ్చు, కానీ దేవుడే నీ తరపున మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె మాట్లాడలేదు, దేవుడే యేసు ప్రభువే మాట్లాడిండు. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు, కానీ విశ్వాసం వలనైన నీతి మూలముగానే కలిగెను. ఆమేన్. ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది దేవుని వాక్యం చెప్తుంది. 3 సార్లు 4 సార్లు బైబిల్లో ఈ మాట రాయబడింది. అబ్రహాము దేవుని నమ్మిండు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతిని బట్టి ఆయన ఆశీర్వదింపబడ్డాడంట. ఆయనతో పాటు ఆయన సంతానము.
అక్కడ మాట్లాడే మాట గమనించండి. అతడు లోకమునకు వారసుడగు. లోకమునకు వారసుడు. ఎవరు లోకానికి వారసుడు? అబ్రహాము. అబ్రహాము సంతానము. దేనికి వారసులు వాళ్ళు? లోకానికి వారసులు. అంటే ఏమర్థము? నీవు నీ తండ్రికి వారసుడివి. బాగా ఆలోచించండి. నీ తండ్రి ఆస్తి అంతటికి నువ్వు వారసునివి. కానీ అబ్రహాము గురించి ఏమని చెప్తున్నాడు? లోకానికే వారసుడు. అంటే లోకమంతా కూడా అబ్రహాముకి ఇవ్వబడింది. అబ్రహాము యొక్క పిల్లలకు, సంతానానికి ఇది ఇవ్వబడింది. హల్లెలూయా. నువ్వు అబ్రహాము సంతానం అయితే ఈ లోకమంతా నీదే, లోకమంతా నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. వినడానికి కొంచెం భయంకరంగా ఉండొచ్చు, కానీ అదే సత్యం. బైబిల్ చెప్తున్న సత్యము అదే. లోకమంతటికి మనమే వారసులం. ఇది దేవుని వాక్యం చెప్తుంది. అబ్రహాము యొక్క సంతానమునకు ఇది వారసత్వంగా దేవుడు ఇచ్చిండంట. హల్లెలూయా. ఈ వాక్యం అలా పక్క పెడదాం. గలతీ 3:13 కొద్దాం. 13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. హల్లెలూయా. లోకంలో అందరూ శాపగ్రస్తులే. అబ్రహాము యొక్క సంతానము తప్ప మిగతా అందరూ శాపగ్రస్తులే. అర్థమవుతుందా? దేవుని దృష్టిలో లోకమంతా కూడా శాపగ్రస్తమైన లోకము. ఈరోజు నువ్వు నేను ఉంటున్నామంటే లోకంలో అంతా వర్షం పడుతుంది, శాపం అనే వర్షం పడుతుంది. కానీ మనం ఒక అంబ్రెల్లా, ఒక గొడుగు పట్టుకొని ఆ శాపం అనేది పడకుండా మనం కాపాడబడుతున్నాం. అది గుర్తించండి. ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రహాము ఆయన సంతానం మాత్రమే ఆశీర్వదింపబడిన వ్యక్తులు, మిగతా అందరూ శాపగ్రస్తులు. నీవు నేను అందరం కూడా మనము బేసిక్గా శాపగ్రస్తులమే. కానీ యేసు ప్రభు ఏం చేసిండంట? క్రైస్ట్ హ్యాత్ రిడీమ్డ్ us ఫ్రమ్ ది కర్స్ ఆఫ్ ది లా. ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనందరినీ కూడా ఆయన విమోచించిండు, ఆయన విడిపించిండు. ఎట్లా? ఆయనే మన కోసము శాపమై ఆ శిలువ మీద ఆయన మరణించిండు. హల్లెలూయా. మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన మీద ఉన్న ఆశీర్వాదము మనకి ఇవ్వబడింది. అందుకే ఏమంటారు? 14 చూడండి. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే యేసుక్రీస్తు శాపగ్రస్తుడు అయిపోయాడు. ఎందుకోసము? నిన్ను నన్ను ఆశీర్వదించడం కోసం. హల్లెలూయా. ఈ 13 గమనించండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అన్యజనులు ఎవరు ఇక్కడ? క్రీస్తును నువ్వు నేను అందరం అన్యజనులమే. ఎవరైతే అబ్రహాము సంతానం కాని వాళ్ళందరూ అన్యజనులే, అందరూ శాపగ్రస్తులే. కానీ యేసుక్రీస్తు చేసిన పని ఏంటంటే అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమైండు. హల్లెలూయా. ఆయన శిలువ మీద హీ హాస్ ది బెస్ట్ రోబ్. మీరు గమనించండి, బైబిల్లో యేసుక్రీస్తును అరెస్ట్ చేసి యేసుక్రీస్తును సిలువకు తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా శతాధిపతి స్టాండర్డ్, అంటే డిఎస్పి ఎస్పీ క్యాడర్ మనుషులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు బట్టలు చూసి, అరే డిజైనర్ క్లోత్స్, ఇంత బెస్ట్ బట్టలు ఎక్కడ దొరకవు, చించితే బాగుండదు ఇదని చెప్పి చీట్లు వేసుకున్నారు. ఆలోచించండి, ఒక డిఎస్పి క్యాడర్ వాళ్ళు బట్టల కోసం, ఎవరో ఒక క్రిమినల్ బట్టల కోసము చీట్లు వేస్తారా? కానీ అక్కడ వేశారు. ఎందుకు? దోస్ వర్ ది బెస్ట్ రోబ్స్. కానీ యేసు ప్రభు వెన్ హీ వాజ్ ఆన్ ది క్రాస్, శిలువ మీద, హీ వాజ్ నేకెడ్ వితౌట్ ఎనీథింగ్. ఆయన ఏమీ లేకుండా, నూలు పోగు కూడా ఆయన మీద లేకుండా, నీ కోసము నా కోసము ఆయన దరిద్రుడు, ఆయన శపింపబడిండు, ఆయనే ఒక శాపం అయిపోయిండు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం, అబ్రహాము మీద ఏ ఆశీర్వాదం ఉందో అదంతా కూడా అన్యజనులమైన మనందరి మీదకి రావడం కోసము. హల్లెలూయా. లేకపోతే మనం ఎప్పుడు ఆశీర్వదింపబడం? అబ్రహాము ఆశీర్వాదంకు నీకు సంబంధమే ఉండదు. యేసు ప్రభు చేసిన ఆ కార్యమును బట్టి నీవు నేను ఆశీర్వదింపబడుతున్నాం. హల్లెలూయా. దిస్ ఇస్ సో వండర్ఫుల్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై
తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము విధేయత చూపించిండు కాబట్టి, అబ్రహాము నా మాటలు నా కట్టడలు విన్నాడు కాబట్టి, ఆయనను బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు ఇస్సాకుతో అన్నాడు. హల్లెలూయా. నేను అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఈయన విధేయత చూడండి. అబ్రహాము చూపించిన విధేయత ఏంటి? నువ్వు నీ కుమారుని ఒక్కగానొక్క కుమారుని ఇచ్చేసాయి, కుమారుని నీయడానికి కూడా వెనుదీయలేదు. ఆయన విధేయత చూపించిండు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు చూపించిన విధేయత ఏంటంటే శిలువ మరణం వరకు, అంటే కొడుతూ ఉమ్మేస్తూ ఇంకా లోక పాపమంతా ఆయన మీద పడుతుంది, అన్నిటికీ ఆయన విధేయత చూపించి తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు? ఆయన చనిపోవడము, ఆయన శిలువ మరణం వల్ల తనను తాను తగ్గించుకొని ఆయన దేవునికి విధేయత చూపించడం వలన ఏ అబ్రహాం ఆశీర్వాదం అయితే కేవలం అబ్రహాముకు ఆయన సంతానమైనటువంటి వారికి మాత్రమే ఉండిందో, అది ఈరోజు నీకు నాకు కూడా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహామును బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిండు. యేసుక్రీస్తును బట్టి నిన్ను నన్ను అదే ఆశీర్వాదంతో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 3:16 చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. సంతానం ఒకటే, క్రీస్తు. అర్థమవుతుందా? సంతానం ఇస్సాకు కాదు, సంతానం యాకోబు కాదు. దేవుడు వాగ్దానం చేసింది అబ్రహాముకు ఆయన సంతానము, అంటే ఆ సంతానం ఎవరు అంటున్నాడు? క్రీస్తు అంటున్నాడు. 29వ వచనం అదే అధ్యాయంలో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు యేసుక్రీస్తుకు సంబంధులైతే, అంటే యేసుక్రీస్తును అంగీకరించుంటే, ఈరోజు నేను చెప్తున్న మాటలు ఎవరి కోసం అంటే యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళకు. ఈ ఆశీర్వాదం ఎవరికి పనిచేస్తుంది? యేసుక్రీస్తును అంగీకరించిన వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది, వేరే వాళ్ళకి పనిచేయదు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు క్రీస్తు సంబంధివైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై, ఎట్లా అబ్రహాము సంతానమైనవు? ఎట్లంటే యేసుక్రీస్తు నీకు బదులుగా ఆ సిలువలో ఆ శాపాన్ని అన్ని కూడా ఆయన అనుభవించి ఈ ఆశీర్వాదం నీకు వచ్చే విధంగా ఆయన చేసి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఈ యొక్క ఆశీర్వాదం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్. ఆశీర్వాదం అనేది చాలా కాస్ట్లీ, కానీ నీకు నాకు ఫ్రీగా ఇవ్వబడింది. అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదము, దాని విలువ ఏంటంటే యేసుక్రీస్తు రక్తం. ఆయన రక్తం చిందించకపోతే నీకు నాకు ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే అబ్రహాము మీద ఎటువంటి ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఇవ్వబడ్డాయి. యు ఆర్ అ ప్యాకేజ్ ఆఫ్ డివైన్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. చెప్పండి, ఐ యామ్ ఎ ప్యాకేజ్ ఆఫ్ I am a package divine of blessings. divine blessings. I am a package of I am a package of divine blessings. divine blessings. నువ్వు ఆశీర్వదింపబడిన వాడివి మాత్రమే కాదు, నీవు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నేను ఇచ్చుంటున్నాడు. బాగా గమనించండి, ఈ యొక్క అబ్రహాంతో పాటు లోతు అని ఒక ఆయన ఉండే. లోతు అబ్రహామును ఫాలో అయ్యిండు కాబట్టి అబ్రహాము ఎంత రిచ్ అయ్యిండో లోతు కూడా అంతే రిచ్ అవుతూ పోయిండు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహామును విడిచిపెట్టిన తర్వాత ఆయన జీవితము వేస్ట్ అయిపోయింది. లోతుని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే ఆయన నీతిమంతుడే అని చెప్తుంది, కానీ ఆశీర్వాదం పనిచేస్తుందా? లేదు. అబ్రహాంతో ఉన్నప్పుడు పనిచేస్తుంది, అబ్రహాంతో లేకపోతే పనిచేయటం లేదు. గాడ్ హ్యాస్ మేడ్ అస్ ది కాంటాక్ట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎవరైనా బ్లెస్ కావాలనుకుంటే దేవుడు మనల్ని వెతుకుతాడు, మన ద్వారానే ఇతరులను బ్లెస్ చేస్తుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. I have n number of examples, so many people getting blessed. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. మనం ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు మనకు ఈ యొక్క కృపనిచ్చింటున్నాడు. అబ్రహాము విధేయత చూపించిండు కాబట్టి ఇస్సాకు ఇంకా వేరే వాళ్ళంతా ఆశీర్వదింపబడి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు చూపించిన విధేయతను బట్టి ఈరోజు అదే ఆశీర్వాదము నీ మీద నా మీద పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మనందరి మీద పనిచేస్తుంది. అందుకే ఈరోజు ఇంకా నాకు ఈ ఆశీర్వాదం కావాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, యూట్యూబ్లో నా మాటలు వింటున్న వాళ్ళు, మొట్టమొదట మీరు యేసుక్రీస్తును అంగీకరించాలి. యేసుక్రీస్తును అంగీకరించాలా, రక్షింపబడాలి. ఎలా? యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని హృదయమందు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని మీరు విశ్వసించిన ఎడల
మీరు రక్షింపబడతారు. అప్పుడే ఈ ఆశీర్వాదము మీ జీవితంలో కార్యం చేస్తుంది. హల్లెలూయా. Hallelujah. ఆర్ యు బ్లెస్డ్? Yes. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord.